నమస్తే. నేను ప్రియాంకారావు. రాజమౌళి. ఎస్ఎస్ రాజమౌళి అంటే తెలియని వారుంటారు. అయితే ఆయన తండ్రి గారు విజయేంద్ర ప్రసాద్ గారన్నా కూడా అందరికీ సుపరిచితులే. కానీ రీసెంట్‌గా విజయేంద్ర ప్రసాద్ గారు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు చర్చనీయాంశంగా మారాయి. ఎప్పుడూ గూడా ఎలాంటి సోషల్ మీడియాలో గూడా వీళ్ళ కుటుంబానికి సంబంధించి ఎలాంటి విషయాల్ని పంచుకోరు. అందరికీ విజయేంద్ర ప్రసాద్ గారి దగ్గర నుండే తెలుసు. కానీ అంతకుముందు తరం గురించి ఎవరికీ తెలీదు. కానీ ఈరోజు ఆయన తన కుటుంబం గురించి చేసిన కామెంట్స్ అందరినీ ఆశ్చర్యపరిచేలా చేస్తున్నాయి. మరి ఏంటి ఆ కామెంట్స్ మనం ఎలా చూడాలి అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే. మ్యామ్ అంటే విజయేంద్ర ప్రసాద్ గారి దగ్గర నుండే ఆయన కొడుకు రాజమౌళి, తర్వాత తమ్ముడు కొడుకు ఇలా మాత్రమే మనకు తెలుసు. కానీ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అనేది ఎవరికీ తెలీదు. అప్పట్లో వాళ్ళు ఏం చేసేవారు అనేది కూడా ఎవరికీ తెలీదు. కానీ ఈరోజు ఆయన కుటుంబం చాలా నీచమైంది, ఎన్నో ఘోరాలు చేసింది అని చెప్పేసి విజయేంద్ర గారు చెప్పడం మనం ఎలా చూడాలి? ఎందుకు ఇవన్నీ తోడుకుంటున్నారు? ఇప్పుడు మన దేశంలో హ్మ్. వర్ణ వ్యవస్థ ఉంది. అంటే కుల వ్యవస్థ. అవును. అయితే ఈ కుల వ్యవస్థ చేసే వృత్తి ఆధారంగా వచ్చింది అనేది ఒక వాదన. ఇంకొక వాదన మనువాద సిద్ధాంతం ప్రకారం దేవుడి యొక్క తలలో నుంచి పుట్టిన వాళ్ళు బ్రాహ్మలని, భుజాల్లో నుంచి పుట్టిన వాళ్ళు వైశ్యులు, క్షత్రియులు అని, ఆ తర్వాత పుట్టిన వాళ్ళు కడుపు నుంచి పుట్టిన వాళ్ళని, కాళ్ళ నుంచి పుట్టిన వాళ్ళని, అరికాళ్ళ నుంచి పుట్టిన వాళ్ళని, ఇలా రకరకాలుగా ఈ వర్ణ వ్యవస్థని, కుల వ్యవస్థని ఒక రకంగా గద్దర్ గారు లాంటి వాళ్ళ భాషలో చెప్పాలంటే నిచ్చెన మెట్ల వ్యవస్థని ఏర్పాటైంది. దాని ప్రకారం ఏంటి అంటే ఈ పాదాల నుంచి పుట్టిన వాళ్ళని అస్పృశ్యులు అని, వారు చాలా నీచమైన పనులు చేస్తారు అని, వాళ్ళు చదువుకోవడానికి అర్హులు కాదు అని, వేదాలు లాంటివి వినకూడదు అని, మాట్లాడకూడదు అని, అసలు చదువుకోవడానికి పనికిరారని ఇలా ఉన్నాయి. సరే, ఇది కొన్ని వందల సంవత్సరాల పాటు జరిగింది. ఎప్పుడైతే మనకి ఒక 200-300 సంవత్సరాల నుంచి నాగరికత అభివృద్ధి చెందటం, అలాగే వేరే దేశాల వాళ్ళు మన దేశం మీద దండయాత్రలు చేసి, ముస్లింలు కావచ్చు, ఇరానియన్స్ కావచ్చు, పర్షియన్స్ కావచ్చు, అలాగే ఆ తర్వాత ఆంగ్లేయులు కావచ్చు, అంతకుముందు డచ్ వాళ్ళు కావచ్చు, పోర్చుగీస్ వాళ్ళు కావచ్చు, ఇలా ఎన్నో వేరే దేశాల యొక్క ఆధిపత్యాలకి మన దేశం గురయింది. ఈ గురైన క్రమంలో ఏం జరిగింది అంటే అక్కడి నుంచి ఇక్కడికి అధికారుల పేరుతోనో, లేకపోతే చర్చిలు వచ్చిన కారణంగానో, ముస్లిం మతం వచ్చిన కారణంగానో ఈ వర్ణ వ్యవస్థ ప్రశ్నించబడింది. ఈ ప్రశ్నించబడినప్పుడు అలా ఇంకా మరీ మాట్లాడుకుంటే ఆంగ్లేయులు వచ్చిన తర్వాత ఈ ప్రశ్న ఎక్కువైంది. ఎక్కువ మంది ప్రపంచంలో వేరే దేశాలు వెళ్ళి చదువుకొని రావడం మొదలైంది. అగ్రకులం వాళ్ళ పిల్లలు కూడా, బ్రాహ్మలు, వైశ్యులు, క్షత్రియులు, ఇట్లాంటి వాళ్ళ పిల్లలు కూడా వేరే దేశాలు వెళ్ళి చదువుకుని రావడం. వీళ్ళు వేరే దేశం వెళ్ళినప్పుడు వేరే దేశంలో ఇలాంటి పరిస్థితులు లేవు, ఇంత దారుణమైన పరిస్థితులు లేవు. వాళ్ళు ఇలా ఉండటం కరెక్ట్ కాదు కదా. మొదలే కుల వ్యవస్థను ప్రశ్నించినప్పటికీ కూడా దురాచారాలను ప్రశ్నించడం మొదలైంది. అంటే బాల్య వివాహాలను ప్రశ్నించటం, సతీ సహగమనాన్ని ప్రశ్నించటం, ఇట్లా ప్రశ్నిస్తూ వచ్చారు. అదే సందర్భంలో మనకి ఈ స్వాతంత్ర పోరాటం కూడా మొదలైంది. ఇది అవనివ్వండి, అదవనివ్వండి, ఏదన్నా అవనివ్వండి, ఈ హరిజనులు అనేవాళ్ళు, అస్పృశ్యులు అనేవాళ్ళు, ఈ చెప్పులు కుట్టటాలు, రోడ్లు ఓడ్చటాలు, ఇప్పుడు మనం చూసే పారిశుధ్య కార్మికులు, ఇప్పుడు ఏ కులం వాళ్ళైనా పారిశుధ్యం దీనిలోకి వెళ్ళొచ్చు, కానీ అందరూ వెళ్ళరు. అగ్రకులాల వాళ్ళు వెళ్ళరు. వాళ్ళు ఏదో ఒకటి చేసుకోగలుగుతారు. వాళ్ళకు ఉండే ఒక సోషల్ క్యాపిటల్ తోటి వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటారు. కానీ వీళ్ళు మట్టుకు వాళ్ళకి ఆర్థిక స్తోమత ఉండదు, సామాజిక స్తోమత ఉండదు,
అలాగే చదువు ఉండదు, ఉద్యోగాలు ఉండవు. ఇవన్నీ లేకపోయేసరికి ఏమవుతుంది, తరతరాలుగా వాళ్ళు పీడించబడుతూనే వచ్చారు. వాళ్ళు పని చేయడమే, వాళ్ళు చేసిన పనికి తగ్గ డబ్బులు అడిగే తెలివితేటలు కానీ స్వాతంత్రం కానీ లేకుండా కొన్ని తరాలు గడిచిపోయినాయి వాళ్ళకి. అలా గడిచిపోయిన తర్వాత ఇప్పుడు మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు లాంటి వాళ్ళు, అలాగే అంతకుముందు పూలే లాంటి వాళ్ళు అందరూ చదువుకోవాలి అని అనుకోవటం, అలాగే ఆ తర్వాత అంబేద్కర్ రావటము, ఇంకా చాలామంది సంఘ సంస్కర్తలు వీళ్ళంతా రావటంతో కులాన్ని ప్రశ్నించడం మొదలైంది. అసలు ఈ అగ్రకల దౌర్జన్యం ఏంటి, అసలు ఈ కుల వ్యవస్థ ఉండటం ఎంతవరకు కరెక్టు, ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థ ఉండటం ఎంతవరకు కరెక్టు అని ఒక ప్రశ్న అయితే సమాజంలో మొదలైంది. అయితే ఈ అంబేద్కర్ గారు ఈ రిజర్వేషన్స్ని పెట్టడం వల్ల, అంటే ఈరోజు మనము రిజర్వేషన్స్ అనుభవిస్తున్న కులాలు అని ఏవైతే ఉన్నాయో ఆ హక్కు ఎవరికైతే ఉందో, రిజర్వేషన్స్ని పొందే హక్కు ఎవరికైతే ఉంటుందో వాళ్ళ గురించి ఆయన చాలా స్టడీ చేసి, ఆయన కూడా దాదాపు ఆ కులంలోనే పుట్టి ఎన్నో అవమానాలు ఎదుర్కొని క్లాస్ రూమ్లో కూర్చొని ఇవ్వకపోతే క్లాసు బయట కూర్చొని చదువుకున్నాడు. ఆయన లోపల చెప్పే పాఠాలు బయట కూర్చుని విన్నాడు, విని అంతటి గొప్పవాడయ్యాడు. అలాగే గాంధీ గారు వేరే దేశంలో దక్షిణాఫ్రికా వెళ్ళినప్పుడు అక్కడ జాత్యాహంకారం గురించి ఆయనకు మొదటిసారిగా తెలియటం, ఆ తర్వాత ఇండియా వచ్చిన తర్వాత అంటే వీళ్ళందరికీ ఏంటి అంటే ఒక ప్రపంచం చూసిన తర్వాత ఒక జ్ఞానం అనేది వచ్చింది. పై కులాలేంటి, కింద కులాలేంటి. సరే, కింది కులాలు ఉన్నాయి, అణిచివేయబడ్డ కులాలు ఉన్నాయి, వీళ్ళని పైకి తీసుకొచ్చేది ఎట్లా అని రిజర్వేషన్స్ తీసుకొచ్చి షెడ్యూల్డ్ తరగతులు, షెడ్యూల్డ్ కులాలు అని చేర్చి రిజర్వేషన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా, అందరూ కాకపోయినా అందులో కొందరు చదువుకుని పైకొచ్చి ఇవాళ ఒక ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాటిల్లో కావచ్చు, అలాగే రాజకీయాల్లో కావచ్చు, స్కూళ్ళల్లో కావచ్చు, ఇట్లా రకరకాల రిజర్వేషన్స్ పొందటం ద్వారా వాళ్ళని మనం పైకి తీసుకొచ్చాము, కానీ అది మొత్తంగా తీసుకురాల. ఇలా పైకి ఈ రిజర్వేషన్స్ ద్వారా పైకి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు అయిన వాళ్ళు, వీళ్ళల్లో వాళ్ళు కొంతమంది ఒక సంఘంగా ఏర్పడి అంబేద్కర్ గారి భార్య పేరుతోటి అవార్డ్స్ ఇచ్చే, అంటే ఈ కుల వ్యవస్థకి, వర్ణ వ్యవస్థకి, వీటికి వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్ళు కావచ్చు, అది అగ్రకులాల్లో వాళ్ళు పోరాడినా, అణిచివేయబడ్డ కులాల్లో వాళ్ళు పోరాడిన వాళ్ళు అయినప్పటికీ కూడా ఎవరైనా సరే అలా పోరాడిన వాళ్ళకి కొంతమందికి అవార్డులు ఇచ్చే ఫంక్షన్ ఒకటి జరిగింది ఈ మధ్య. ఆ అవార్డులు ఇచ్చే ఫంక్షన్లో దానికి విశిష్ట అతిథిగా విజయేంద్ర ప్రసాద్ గారిని పిలిచారు. అక్కడ ఆయన మాట్లాడాడనమాట. ఆయన తన కుటుంబం గురించి చెప్పుకున్నాడు. చాలామంది చేశారు అంటే దాని ఎఫెక్ట్ కంటే కూడా మా తాతలు దౌర్జన్యాలకు పాల్పడ్డారు నిమ్న కులాల వాళ్ళ పట్ల అని చెప్పింది ఏదైతే ఉందో అది ఇవాళ సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చ అయింది. ఈ పెద్ద చర్చ ఆయన చాలా భావోద్వేగంతో మాట్లాడారు ఆయన. ఆ భావోద్వేగం నిజానికి ప్రతి వ్యక్తిలోనూ ఆశించదగింది, అవసరమైంది. ఈ భావోద్వేగం కావాలి. ఇప్పుడు నా తాత చేసిన దానికి మీరు నన్నంటే ఎలా అని ప్రశ్నించేదానికి, మా తాత చేశారు, మా తాత ఆస్తులు మేము అనుభవించినప్పుడు వాళ్ళ దౌర్జన్యాలకు కూడా మేము బాధ్యత వహించాలి కదా అని చెప్పి ఆయన మాట్లాడిన లాజిక్ ఉంది చూసారా, చాలా చాలా గొప్ప. అంటే మేడం మీరు గొప్పదే అంటున్నారు, క్షమాపణ కోరారు, ఇది నిజంగా హర్షించదగ్గ విషయం. అంతటి మనిషిని చూసి 10 మంది మారుతారు. కానీ ఈ రోజు తన కొడుకు ఒక ఇండియన్ అంటే తెలుగు సినిమా చరిత్రనే ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు. ఇలాంటి స్టేజ్లో ఉన్న ఆయన తన కెరియర్కి నష్టం వాటిల్లుతుంది అని ఆలోచించారా?
ఎందుకు నష్టం వాటిల్తుంది? ఎందుకంటే ఇప్పుడు ప్రతిదాన్ని నెగిటివ్ చేసి చూసేటోళ్ళు ఎక్కువయ్యారు కదా. అయితే అవనివ్వండి, నెగిటివ్గా చేసి చూసేవాళ్ళు తాత్కాలికం. నెగిటివ్గా చేసి చూసేవాళ్ళు ఉంటారు, ఉండరని నేనేం అనట్లేదు. అది తాత్కాలికం. దాని గురించి ఎవరు ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోగలగటం, ముందు తరాల వాళ్ళు చేసిన దాన్ని గుర్తించగలగటం, కనీసం దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవటం అనేది చాలా అవసరమైన విషయం. ఇవాళ చాలామందికి విదేశాలు వెళ్ళినప్పుడు అసలు ఈ అన్టచబిలిటీ అంటే ఏంటి, కుల వివక్ష అంటే ఏంటి అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ రేసిజం ఉంటుంది. మనల్ని ఎంత అవునన్నా కాదన్నా ద్వితీయ పౌరులుగా చూస్తారు తప్పితే వాళ్ళతో సమానంగా తెల్లవాళ్ళు మనల్ని గుర్తించరు. అక్కడ తెలుస్తుంది వీళ్ళకి పెయిన్ ఏంటో. అరే, నా దేశంలో నేనున్నప్పుడు మాలపల్లి నుంచి, మాదిగపల్లి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే నా ఇంట్లో కుర్చీలో కూర్చునే వాళ్ళు కాదు కదా, నేను అసలు ఆ పల్లెల వైపు నేను వెళ్ళేవాడిని కాదు కదా, ఎందుకు వాళ్ళని అట్లా దూరం పెట్టాం మనము, వాళ్ళు ఎందుకు అట్లా సమాజానికి దూరంగా, ఊరికి దూరంగా ఉండాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని మనం ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు మనకు అర్థం కాదు. ఎప్పుడైతే మనం వేరే ఇంకొక దేశం వెళ్ళిన తర్వాత ఏదో ఒక రూపంలో మీరు తక్కువ వాళ్ళు అని మనం గుర్తించబడినప్పుడు, అవునా నేను కూడా నా దేశంలో ఇలాగే చేశాను కదా అనుకునేవాళ్ళు ఉంటారు. అయినప్పటికీ మొద్దు చర్మంతో అవన్నీ నాకు అనవసరం, నేను కంఫర్టబుల్గా ఉన్నానా లేదా, నాకు కంఫర్ట్ ఉందా లేదా, సరే ఇక్కడ కంఫర్ట్ లేదు, ఎలాగోలా బతికేద్దాం, మనం ఇక్కడికి వచ్చింది ఎందుకు, డబ్బులు సంపాదించుకోవటానికి, మనకి ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఏంటి మనకి అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళే కాకుండా ఈ షెడ్యూల్డ్ కులాలలో ఉన్న వాళ్ళు కూడా రిజర్వేషన్స్ తీసుకున్న తర్వాత పైకి వచ్చిన తర్వాత, మేము ఆ రిజర్వేషన్స్ ద్వారా పైకి వచ్చాము, మేము పలానా కులానికి సంబంధించిన వాళ్ళమని చెప్పుకోవడానికి ఇష్టపడని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నిజంగా అందరూ గనక ఈ రిజర్వేషన్ ఫలాల్ని అనుభవించిన వాళ్ళు, తద్వారా వాళ్ళ జీవితాలని బాగు చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకొక నలుగురిని గనక వాళ్ళు పైకి తీసుకొచ్చుకున్నట్లయితే గనక ఇవాళ రిజర్వేషన్స్ అవసరం ఎంత ఉండేది కాదు. ఈ రోజుకి రిజర్వేషన్స్ అవసరం ఉంది. అంబేద్కర్ గారు చెప్పారు, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మనం సమీక్షించుకోవాలి, ఈ రిజర్వేషన్స్ ఇవ్వాల్సిన అవసరం తగ్గాలి ఈ దేశంలో అని చెప్పి ఆయన కోరుకున్నారు పాపం. కానీ ఈ రోజుకి రిజర్వేషన్స్ అవసరం ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రోజుకి చాలా ఊర్లలో కరెంట్ లేదు, చాలా ఊర్లలో నీటి సౌకర్యం లేదు. ఈ రోజుకి చాలా ఊర్లలో బహిర్భూమికి వెళ్ళాలి అంటే వాళ్ళ ఇళ్లలో ల్యాబొరేటరీ సౌకర్యం ఉన్నవాళ్ళు లేరు. ఇంకా అందరికీ ఇంకా ఈ సౌకర్యాలు అందలేదు. ఈ రోజుకి ఇంకా ఇప్పటికీ నిరక్షరాస్యత ఉంది. ఏ కులాల్లో ఉంది నిరక్షరాస్యత? ఈరోజు ఏదైతే షెడ్యూల్ కులాలుగా చెప్పబడుతున్నామో ఆ కులాల్లోనే నిరక్షరాస్యత ఉంది ఈ రోజుకి. ఇంకా 75-78 సంవత్సరాలు అయిపోయింది మనకు స్వాతంత్రం వచ్చి, ఈ రోజుకి అదే పరిస్థితి ఉంది అంటే ఏమనుకోవాలి? అంటే అధికారం వాళ్ళ చేతిలోకి ఇంకా వెళ్ళలా. అసలు అధికారం అంటే ఏంటో తెలియని వాళ్ళు, అది ఎలా ఉంటుందో చూద్దాం అనుకునే వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు ఈ దేశంలో. ఈ పరిస్థితుల్లో ఇలాంటి ఒక మాట రావటం విజయేంద్ర ప్రసాద్ గారి దగ్గర నుంచి ఇది చాలా ఆనందదాయకమైన విషయం. ఆయన్ని విశిష్ట అతిథిగా పిలిచినప్పుడు నేను కొంచెం యాక్చువల్గా ఇన్విటేషన్ నాకు కూడా వచ్చింది, నేను వెళ్ళాల్సి ఉండింది. ఆ రోజు ఆరోగ్యం బాగలేక వెళ్ళలేదు. అయితే ఆ రోజు పిలిస్తే ఎందుకబ్బా పిలిచారు అని నేను మనసులో అనుకున్న మాట వాస్తవం. నిర్వాహకులు కూడా నాకు బాగా కావాల్సిన వాళ్ళు. కానీ సరే పిలిచారు అంటే ఏదో రీజన్ ఉంటేనే పిలుస్తారు, లేకపోతే వాళ్ళే అంత అమాయకులు కాదు కదా. కానీ ఈయన వచ్చి ఈ విధమైన మాటలు మాట్లాడటం అనేది నిజంగా ఆయన ఆ విశిష్ట అతిథిగా పిలవటానికి ఆయన పూర్తి అర్హుడు అనిపించింది. పూర్తి అర్హుడు అనిపించింది. ఈ రోజుకి మాలపల్లెలు, మాదగపల్లెలు అని చెప్పి ఊరికి దూరంగా ఉంచి
వాళ్ళని ఈ రోజుకి కలుపుకుంటానికి ఇష్టపడకపోవటం, పైగా ఈరోజు ఎవరైనా అగ్రకులం అమ్మాయిలు ఈ షెడ్యూల్డ్ కులాలకి సంబంధించి కానీ బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళని కానీ పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళని చంపేసే కాలం ఉంది ఇంకా. అవును. మరి ఇలాంటి సమయంలో విజేంద్ర ప్రసాద్ గారి మాటలు ఎంత అవసరం అండి సమాజానికి. నిజంగా నాకు అనిపించింది వాళ్ళు ఈ పాపాలు పుణ్యాలు అట్లాంటివి నేను పెద్దగా నమ్మనప్పటికీ కూడా నిజంగా వాళ్ళ తాతలు లేదా ముత్తాతలు వాళ్ళు చేసిన పాపాలకి ఈయన ఈ విధంగా సారీ చెప్పటము, ఈయన ఈ విధంగా తల వంచి క్షమించమని అడగటము, సారీ చెప్పటం అనేది చూస్తే అనిపించింది నాకు. అవన్నీ వాటి పాప పరిహారం కోసమే ఆయన అలా మాట్లాడారేమో అని అనిపించింది. ఇది చాలా మందిలో రావాలి ఈ భావన, ఈ మార్పు రావాలి. వచ్చినప్పుడే మన దేశంలో రిజర్వేషన్స్ ఏదో వాళ్ళకి సౌకర్యం అన్నట్లు ఫీల్ అవుతారు చాలామంది. కాదు, రిజర్వేషన్స్ వాళ్ళ హక్కు, వాళ్ళు అనుభవిస్తున్నారు అని మాట్లాడతారు. రిజర్వేషన్స్ వల్లనే ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు మెడిసిన్ సీట్లలో రిజర్వేషన్స్ ఉండకూడదు అని మాట్లాడతారు చాలామంది. మార్కులు రానోడు డాక్టర్ అయ్యి రేపు పొద్దున ఏం చేస్తాడు అని అడుగుతారు. కానీ ఇదే మనుషులకి ఒక బుద్ధి జ్ఞానం లేనిది ఏంటి అంటే, ఇప్పుడు డొనేషన్స్ కట్టి డాక్టర్ చదువుతారు కదా, మరి వాళ్ళైతే బాగానే మనుషుల్ని చంపకుండా వైద్యం చేస్తారా? ఈ తర్కమే వాళ్ళ సమాజంలో అవసరం, ఈ ఆలోచన విధానం సమాజంలో అవసరం. అప్పుడు మనకి వాళ్ళ పట్ల అరే వాళ్ళు చాలా సంవత్సరాల పాటు వాళ్ళకి హక్కులు లేకుండా సౌకర్యాలు లేకుండా అణిచివేయబడ్డారు, వాళ్ళకి ఈరోజు నిజంగా ఆ హక్కులు ఆ సౌకర్యాలు కావాల్సిన సందర్భం ఇది. కానీ ఇప్పటికైనా మనం మారాలి అనే ఒక ఆలోచన విధానం కావాలని కోరుకుంటూ, అలాగే ఆ ఆలోచన విధానానికి ఒక అంకురార్పణ చేసిన వ్యక్తిగా విజేంద్ర ప్రసాద్ గారిని కొనియాడక తప్పదు. ఈయన్ని మటుకు చాలా మంది ఆదర్శంగా తీసుకో. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.